అమ్మా, నీది మ్యూచువల్ డైవర్సేనా? నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? తనకిష్టమే. ధ్రువ, నువ్వు కాదు చెప్పాల్సింది, తనని చెప్పనివ్వండి. ఇక తను చెప్పేదేం లేదు లాయర్ గారు, నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పాల్సింది. నాకు స్పష్టత కావాలి. ఆయన నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నారో ప్రతి కారణం నాకు తెలియాలి. ఆయన నోటి నుండే విందామనుకుంటున్నాను. అది నీ హక్కమ్మా. ఇది బొమ్మల పెళ్లి కాదు. నీ ప్రశ్న అసందర్భమూ కాదు. నిన్ను మర్యాదగా ఈ ఇంట్లోంచి పంపిద్దామనుకున్నాను, కానీ నువ్వు బురద రాసుకునే వెళ్తానంటే నీ ఇష్టం. మీరు మర్యాదపూర్వకంగా పంపించాలనుకుంటే ఇంటికి లాయర్ని పిలిపించేటప్పుడు నాకొక మాట చెప్పేవారు. నేను పడిందే బురద గుంటలో అని తెలిసినప్పుడు అది అంటకుండా వెళ్లడం కుదరని పని. నా ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పండి. వినాలనుకుంటున్నావు కదా, అయితే విను. నేను తనని తీసుకురాకముందు తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పటికీ ఆ సంబంధం కొనసాగుతోంది. అదే ప్రాబ్లం. అంతేనా? పెళ్లికి ముందు నాకొక బాయ్ ఫ్రెండ్ ఉండడమే కారణమా, లేక ఇంకేమైనా ఉందా? నీకు వాడితో శారీరక సంబంధం కూడా ఉంది. పెళ్లి తర్వాత కూడా నువ్వు వాడితో వెళ్ళిపోవాలనుకున్నావు.
అది తెలిసి తెలిసి నేను నీతో కాపురం చేయలేకపోతున్నా. చెప్పేశాను కదా లాయర్ గారు, ఇక డివోర్స్ పిటిషన్ అరేంజ్ చేస్తే సంతకం పెట్టేస్తాను. నేను సంతకం పెట్టను. నా మీద చేసిన ఆరోపణల్లో ఒకటి మాత్రమే నిజం. అది నేను పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించాను. అది ధ్రువ సార్కి కూడా తెలుసు. తెలిసే నన్ను పెళ్లి చేసుకుంటానని ఎస్టేట్లో వాళ్ళకి మాటిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రేమని పూర్తిగా తుంచేశాను. ఇంక రెండో ఆరోపణ, నాకు అతనితో శారీరక సంబంధం ఉంది అని. అందులో ఎటువంటి నిజం లేదు లాయర్ గారు. దానికి నేను ఒప్పుకోవడం లేదు. నేను పవిత్రంగా ఉన్నాను అని నిరూపించుకున్నాకే ఆ విడాకుల పత్రాల మీద సంతకాలు పెడతాను. ఓహో, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వడానికే రెడీ, కానీ కొంచెం టైం కావాలి. ఆ టైం ఎందుకో నన్ను చెప్పమంటావా? ఈలోపు నువ్వు ఆ కార్తిక్ గాడితో సరిపోయేంత డబ్బు వెనకేసుకోవడానికి నువ్వు ఆడుతున్న కొత్త డ్రామా ఇది. చెప్పు, ఎంత కావాలి చెప్పు. నీకెంత కావాలి? నీ మొహం మీద విసిరి పారేస్తాను, చెప్పు. ఈ ధ్రువాకుడు ఎప్పుడూ ఆవేశంతో తప్ప ఆలోచించి మాట్లాడ్డు. ఇప్పుడు ఈ ఆస్తిలో ఎంత వాటా అడుగుతుందో ఏంటో. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెట్టెలో 10 లంగా ఓణిలతో వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు అలాగే వెళతాను తప్ప ఇక్కడి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకువెళ్ళను. ఆ రోజు సర్దుకోవడానికి మీరు పంపించారు కదా సూట్ కేసు, అది కూడా ఇక్కడే వదిలి వెళ్తాను. ఈ మాట మీరు ఏ స్టాంప్ పేపర్ మీద రాసుకొని వచ్చినా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా సంతకం పెడతాను. ఆలోచించి మాట్లాడమ్మా. నీ జీవితానికి కూడా నష్టం జరిగింది. భరణం వద్దంటే ఎలా? రేపు నువ్వు బతకడానికి అవసరం కదా.
ఎస్టేట్లో నువ్వే నా జీవితం, నీ చెయ్యి వదలను అని మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఇంటికొచ్చాను. తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే ఉండలేను అన్న మాటలు నమ్మి తన ప్రేమకి ఆశపడి పెళ్లి చేసుకున్నాను. అంతేకాని ఆస్తి కోసమో డబ్బు కోసమో కాదు. ఇప్పుడు విరిగిపోయిన నా మనసుని ఎంత డబ్బిచ్చి అతికించగలం సార్? నాకు గొప్పగా బతకడం చేత కాకపోవచ్చు, బతకడం తెలుసు. మళ్ళీ నా జీవితంలో ఇంత డబ్బు చూడలేను. అందుకే అది ముష్టి వేస్తున్నాను అనుకుని వెళ్ళిపోతాను. మేడం, తన ప్రతి మాటలో స్పష్టత, తన గొంతులో నిజాయితీ, తన కళ్లల్లో తప్పు చేయలేదన్న ధైర్యం కనిపించాయి. ఇలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకదు. తను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా మన దురదృష్టం మేడం. వెళ్ళొస్తాను మేడం. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెట్టెలో 10 లంగా ఓణిలతో వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు అలాగే వెళతాను తప్ప ఈ ఇంటి నుంచి చిల్లి కవ్వ కూడా తీసుకువెళ్ళను. మళ్ళీ నా జీవితంలో ఇంత డబ్బు నేను చూడలేను. అందుకే అది ముష్టి వేస్తున్నాను అనుకొని వెళ్ళిపోతాను. విపుల్ చెప్పరా. ఎరా, ఇందాక కాల్ చేస్తే కట్ చేసి లాయర్తో ఉన్నానని మెసేజ్ చేశావు. అమ్మ పిలిపించిందిరా మా డివోర్స్కి అప్లై చేయడానికి. నిజమా? ఆంటీ పిలిపించారా? అంటే వసుంధరకు విడాకులు ఇచ్చేస్తున్నావా? ఇవ్వాలంటే అది కూడా సంతకం పెట్టాలి కదా. పెట్టనని చెప్పింది, కానీ దాని చేత ఎలాగైనా సంతకం పెట్టిస్తాను. ఈ ఇంట్లో ఉండే అర్హత దానికి లేదు. దానంతటా అదే వెళ్ళిపోయేలా చేస్తాను. రే విపుల్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పరా, ఏదైనా చేస్తాను. శారీరక సంబంధం ఉంది అని అందులో ఎటువంటి నిజం లేదు లాయర్ గారు. దానికి నేను ఒప్పుకోవడం లేదు. నేను పవిత్రంగా ఉన్నాను అని నిరూపించుకున్నాకే ఆ విడాకుల పత్రాల మీద సంతకం పెడతాను. విరిగిపోయిన నా మనసుని ఎంత డబ్బుకు అతికించగలం సార్?
అసలేంటి వసుంధర క్యారెక్టర్? అంత డబ్బు వద్దు అని వెళ్ళిపోయిందంటే ఏం చేస్తుందంట? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా? ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మేడం, ఈరోజు న్యూస్ చూసారా? లేదు, చూడలేదు. ఈజ్ దర్ ఎనీ ఇష్యూ? పీపీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ డౌన్ఫాల్ అని చెప్పేసి ఫ్రంట్ పేజీలో బ్రేకింగ్ న్యూస్ మేడం. అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఇదే న్యూస్ కవర్ అవుతుంది. యూనియన్ లీడర్స్కి మనకి మధ్య జరిగినవి హైలైట్స్ చేస్తూ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారని, వర్క్ కూడా జరగట్లేదని నొక్కి నొక్కి చెప్తున్నారు మేడం. ఏమైనా ప్రెషర్స్ వస్తున్నాయా? ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి మేడం. చాలామంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేమని గొడవ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ న్యూస్ పేపర్లో జర్నలిస్ట్ సత్య మన యూనియన్ లీడర్స్ని ఇంటర్వ్యూ కూడా తీసుకుని మన పని అయిపోయినట్టుగా బోర్డ్స్లో లెటర్ పెడుతున్నాడు మేడం. ఆ జర్నలిస్ట్కి ఒకసారి కాల్ చేసి ఇవ్వండి. ఓకే మేడం. మల్లికా మ్యామ్, మేనేజర్. హలో, మీతో మల్లికా మేడం గారు మాట్లాడతారంట. ఇవ్వండి. మేడం. హలో. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరింత చేశాక మా మార్నింగ్ బాగుండాలని విష్ చేస్తున్నారా? స్ట్రేంజ్. మాతో పాటు నష్టాల్లో ఉన్న కంపెనీస్ ఇంకా చాలానే ఉన్నాయి. మా కంపెనీ గురించి మెయిన్ ఎడిషన్లో పెద్ద పెద్ద అక్షరాలతో హైలైట్ చేశారు అంటే ఎవరి దగ్గర నుంచో బాగా హై అమౌంట్ వచ్చుంటుందే. ఎంత తీసుకున్నారు? మీరు అనుకున్నట్టు ఏమీ లేదు మ్యామ్. నేనే అనుకున్నాను మీకెలా తెలుస్తుంది? మా కంపెనీకి పడిపోవడం కొత్త కాదు, కానీ ఎలా లేవాలో మాకు బాగా తెలుసు. ఆ రోజుకి బ్రేకింగ్ న్యూస్ రెడీగా ఉంచుకోండి. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మళ్లీ లేచింది అని. 2 నెలల్లో ద రైజ్ ఆఫ్ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అగైన్ అని మీ చేతే రాయించకపోతే నా పేరు మల్లికా ప్రతాపే కాదు. మేడం, ఈ ఒక్క పేపర్లోనే కాదు మేడం, అన్ని న్యూస్ పేపర్లో ఇదే న్యూస్ రన్ అవుతుంది మేడం. వీడికి కాల్ చేసింది తిట్టాలని కాదు, ఈ న్యూస్ ఎవరు రాయించారో తెలుసుకోవాలని. అలాగే రాయించిన వాడికి ఈ తాటాకో చప్పుళ్ళకి మల్లిక ఎప్పుడూ భయపడదని అర్థం అవ్వడానికి. మేడం, ఇది మన ఆపోజిట్ కంపెనీ సైమన్ వాళ్ళదని నా అనుమానం మేడం. ఎప్పటినుంచో వాళ్ళు మనల్ని దెబ్బతీయాలని చూస్తూనే ఉన్నారు. దెబ్బతీయడానికి వాళ్లలాగా ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయించిన కంపెనీ కాదు మంది. 30 ఏళ్లుగా నిర్మించుకున్న కంచుకోట. దీన్ని కూల్చడం అంత తేలిక కాదు. సరే, ఇన్వెస్టర్ల నుంచి కాల్ వస్తే నాకు డైవర్ట్ చేయండి, నేనే పర్సనల్గా మాట్లాడతాను. అలాగే మేడం. ధ్రువ వచ్చాడా? లేదు మేడం, ఇంకా రాలేదు. సరే, మీరెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సుజా, దర్శనం బాగా అయిందా? చాలా బాగా జరిగింది. నువ్వేమైనా తిన్నావా? లేదు సుజా, మీరింట్లో లేకపోయేసరికి
నాకేమీ తినాలనిపించలేదు. వేడివేడిగా ఏదైనా చేసి తీసుకొస్తావా? అలాగే. లోపలికి తీసుకెళ్ళు. డోర్ క్లోజ్ చేయి. ఏమైందమ్మా? ఏదో మాట్లాడాలన్నారు. ఏమైందో నువ్వే చెప్పాలి. నందితమ్మకి విడాకుల గురించి తెలిసిపోయిందా? దాని గురించి అడుగుతుందా? ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా జరిగితే కదమ్మా చెప్పడానికి. మల్లిక మేడంకి మొక్కుందని మిమ్మల్ని గుడికి వెళ్ళమన్నారని చెప్పారు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. మల్లిక నా గురించి ఎప్పుడు మొక్కుకోదు. ధృవ వసుంధరని విడాకులు అడగటం ఏంటి? ఇప్పుడు నీకిచ్చే డీల్ ఏంటంటే ఆ కీస్ తీసుకుని లాకర్లో ఉన్న నగలు మొత్తం తీసేసుకో. కానీ నాదొక చిన్న కండిషన్. ఈరోజు రాత్రి నాతో నీకు ఓకే అయితే ఆ కీ తీసుకుని నా దగ్గరికి రా.